ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, చదవబడిన లేఖనం కొరకు వందనాలు. వాక్యమైన దేవుడు, నీ వాక్కు చేత ఈ ఉదయకాలం మమ్మల్ని సంధించి మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దావీదు రచించిన జ్ఞాపకార్థమైనటువంటి ఒక కీర్తన. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించదువు. అగాధ స్థలముల నుంచి మరలా మమ్మలను లేవనెత్తుదువు. గాడ్ బ్రింగ్ యు అప్ అగైన్. దేవుడు మరలా మనలను బ్రతికించేవాడు, మరలా ఉజ్జీవింపచేవాడు, మరలా పోగొట్టుకున్న ఆత్మీయ అనుభవాలలో అగ్ని చేత మండిస్తూ నడిపించగల శక్తి గలవాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో వాక్యం అంటది, ఈ లోకంలో మీకు శ్రమలున్నాయి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, వాని దినములన్నీయు శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి ఏదైనా వాని మనసునకు నెమ్మది కలగదు, ఇది వ్యర్థం. 23వ వచనం. గొప్ప శ్రమలు అనేటువంటి మాటను ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం. ఇట్స్ అ గ్రేట్ అనేటువంటి లోకంలో ఉన్నటువంటి శ్రమల గురించి మాట్లాడుతున్నప్పుడు అవి చాలా గొప్పవి అంట. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు అవి చాలా కొన్నిసార్లు అది చిన్న సమస్య అయినా అది పెద్ద సమస్యలు ఉంటాయి. అయితే ఈ సమస్యలో మార్గం చర్య చేసి నడిపించేటువంటి దేవుడు మనకున్నాడు. వాక్యం అంటది, ఆయన మట్టిలో నుంచి ఆయన తన బిడ్డలను పైకి లేవనెత్తువాడని, జిగట ఊబిలో నుండి ఆయన పైకి లేవనెత్తువాడని, దొంగగలిగినటువంటి జిగట ఊబిలో నుంచి పైకి లేవనెత్తువాడని. ఏ సమస్యలో ఊగిపోయి కూరుకుపోయినా దానిలో నుంచి పైకి లేవనెత్తి సమస్య నుంచి విడిపించగల దేవుడు ఆయన. ఆమేన్. అంటే చెప్పండి హల్లెలూయా. ఆయన ఏ సమస్య నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు. కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. కీర్తనలో 138వ కీర్తన 7వ వచన భాగం. 138వ కీర్తన, నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు బ్రతికించదవు. నా శత్రువులు కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించను. నీ కుడి చేయి నన్ను రక్షిస్తా ఉంది. నేను ఆపదలో చిక్కబడి ఉన్నప్పుడు నీవు నన్ను బ్రతికించాలనుకుంటున్నావు. నా శత్రువుల కోపం నుండి రక్షించడానికి దేవా నీ కుడి చేతినిచ్చి నన్ను రక్షిస్తున్నావు. సమస్య వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అది ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది. హృదయానికి అది చాలా వేదనగా ఉంటుంది. కొన్నిసార్లు మనుషులు మాట్లాడుకునే మాటలు హృదయం అనేది చాలా వేదన కలిగిస్తుంది, దుఃఖిస్తుంది. హనాని తన ఇంట్లో ఉన్నటువంటి వారు మాట్లాడే మాటలకే తన ఆఖరికి భోజనం కూడా చేయలేని పరిస్థితికి వెళ్ళింది. చాలా కాలం దుఃఖించింది. హృదయం గాయమై ఏదో ఒక సమస్య, అది ఒక శ్రమగా సమస్య అనేది ఏం చేస్తుందంటే ఇక ఫ్యూచర్ లేదు, ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. సమస్య వచ్చినప్పుడల్లా అంతా కూడా అంధకారం అయిపోయినట్టుగా, సమస్య వచ్చినప్పుడల్లా ఇక మనకంటూ ఒక మార్గం లేదు అని మనిషి తలుచుకుంటూ ఉంటాడు. నాకు ఇక ఫ్యూచర్ లేదు, నాకు భవిష్యత్తు లేదు, ఎందుకంటే ఈ సమస్య అనేది నన్ను కృంగదీసేస్తుంది, ఇక నేను ముందులో మునిగిపోబోతున్నాను అని. దావీదుకి శ్రమ కలిగింది. ఇది ఇలాంటి శ్రమ కాదు. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించినప్పుడు, దావీదు ఒక రాజుగా ఉండి మిక్కిలి దుఃఖపడతా ఉన్నాడు, చాలా దుఃఖంతో ఉన్నాడు. అతని జనులు దావీదుతో పాటు తన జనులు కూడాను సిక్లాగునకు వచ్చారు. అమాలేకీయులు ఆ ప్రాంతానికి దండెత్తి వచ్చి వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి గొప్పవారిని, గనులను అందరూ కూడా కొట్టి, అల్పులేంటి మొత్తాన్ని కొట్టి పడగొట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తగలబెట్టి
సమస్తానికి కూడాను, గనులు అల్పులు అందులో ఉన్నటువంటి ఆడవారిని అందరినీ కూడాను చెరపట్టుకుని వెళ్ళిపోయారు, తీసుకుని వెళ్ళిపోయారు. దావీదు శత్రులకు కూడా సహాయం చేయాలనే మనసు ఆకీష్కి, అతనికి అసలు ఆ శత్రువుకి ఈ రాజుగారి కుటుంబం అని కూడా లేదు. రాజుగారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా పడిపోయాడు. చాలా 3 దినాలు చికాగోలోకి వచ్చిన తర్వాత వారు నష్టం కలిగిపోయింది. ఇది చాలా దుఃఖం. ఎవరి వల్ల ఈ దుఃఖం కలిగింది? అసలు ఈ దుఃఖానికి కారణం ఎవరు అంటే ఒక వ్యక్తి పేరు వినపడింది. అతని పేరు దావీదు. దావీదు అతను ఒక లీడర్గా ఉన్నాడు కనుక ఆ ప్రెస్టేషన్ అంతా ప్రజలందరూ కూడా ఆయన మీదే చూపించాలనుకుంటున్నారు. ఆ సమస్యలో ఆయన కుటుంబం కూడా ఉంది. ఆ సమస్యలో అయినా ఆయన్ని నిందిస్తూ అవమానపరుస్తూ నీ వల్లనే అన్నటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. అందరికీ ఈ సమస్య వచ్చింది. ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని పట్టుకుపోయారు. చాలా కష్టమైన పరిస్థితి. అందులో ఆ సమస్యలో దావీదు ఫ్యామిలీ కూడా ఉంది. సమస్యల మధ్యలో మనం ఆరాధించే దేవుడు బదులు చెప్పు వారికి నిలబెడతాడు. మనల్ని మనకెందుకు చెప్పాలి, మనకు అవసరమా, మనం ఏంటి చెప్పేది అని మన మనసు అనిపిస్తుంది. బాధ కలిగినప్పుడల్లా వీళ్ళకేంటి సమాధానం చెప్పేది, వాళ్ళకేంటి సమాధానం చెప్పేది, ఏంటి వీళ్ళకి తెలియదా ఏంటి, అలా తెలిసి ఆల్రెడీ మాట్లాడారు. ఇలాంటి మాటలన్నీ కూడాను మన మనసులో ఏదో ఒక రూపేణ ఏదో స్థలం నుంచి మనకు వినపడతా ఉంటాయి. మనం మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో శ్రమలు వచ్చి మనల్ని బదులు చెప్పేవారిగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆ టైంలో ఎవరికి సపోర్ట్ రారు. గుర్తుపెట్టుకుని ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను. ఇది ఎవరికి సపోర్ట్గా రారు. మేము ఉంటాము, మేము నిలబడతాం అని ఎవరు ఒక పక్షాన్ని నిలబడరు. ఒక మాట చెప్తాను వినండి. క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ మీ అందరిలో తెలిసే ఉంటుంది. క్రికెట్ ఆడుతున్నప్పుడు అతను 6 కొట్టారనుకో, అందరు ఎగిరి అతను పోస్టులు పట్టుకొని చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొడతారు. మొహాన్ ప్లేస్ పెట్టుకొని నిలబడుతూ ఉంటారు. వాళ్ళు 100 కొట్టాడు అనుకో, తల ఎత్తి ఇతను కూడా బ్యాట్ చూపిస్తాడు. అందరు హర్షిస్తారు. క్రౌడ్లో ఉన్న వాళ్ళందరూ. కరెక్ట్గా బాలో వికెట్ తీశారు, క్యాచ్ పెట్టో లేకపోతే వికెట్ పోయింది, అతనికి ఎదురు అవుట్ అయ్యాడు అనుకో, ఎవరు చప్పట్లు కొట్టరు. అతని పక్షంగా ఎవరు నిలబడరు. ఆడినటువంటి 30 పరుగులను చాలా గొప్పగా ఆడేవని ఎవరు చప్పట్లు కొట్టరు. ఆడినంతసేపు చాలా చక్కగా నువ్వు డ్రైవ్ చేసావని ఎవరు కూడా తన పక్షంగా నిలబడి హర్షించరు. తన కోసం ఒక్కడు కూడా నిలబడి గ్రౌండ్లో తన ముఖాన్ని చూపించరు. చూడండి, అతను కూడా ఏం చేస్తాడు తెలుసా? అతని తలని హెల్మెట్ని తీసేసి తలదించుకొని వెళ్ళిపోతాడు. ఈ లోకం ఒక మనిషి ఫెయిల్యూర్గా నడుస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా తన పక్కన నిలబడరు. ఇక పైగా ఏదో ఒక అవమానంలో నిందులో అంటగట్టి మాట్లాడుతుంటారు. అది చాలా కష్టమైన పని కదా. ఒక మనిషి పక్కన ఒక మనిషిని నిలబడడానికి చాలా కష్టం వస్తుంది. శత్రువులందరూ కూడాను ఒక పక్కన తీసుకుని వెళ్ళిన ఒక బాధ అయితే, సొంత వారు ఏం చేస్తున్నారంటే మనిషిని బాధలతో గాయం చేస్తున్నారు. సొంత వారే మనిషిని ఏం చేస్తున్నారు? ఎవరు దగ్గర చెప్పండి, గాయం చేస్తున్నారు. నీ వల్లనే కదా. ఎంతో చాలా ఆ దానికంటే ఇది ఇంకా చాలా గాయమైనటువంటి పరిస్థితి. దేవుడి దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను నీ దగ్గర ప్రార్థన చేస్తున్నా, దేవుడి దగ్గర విచారం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సమస్య భయంకరంగా ఉంది. ఏం చేయమంటావు? నేను నిశ్చయంగా వాళ్ళని కలుసుకోగలనా? కలుసుకుంటా. నిశ్చయంగా నువ్వు వాళ్ళని కలుసుకోవడమే కాదు, తప్పక నీ వాళ్ళందరినీ రక్షించుకుంటా. దేవుని హస్తం నీ మీద చాపబడింది. ఆమేన్ అంటే చెప్పండి. ఈ దినం నువ్వు ఒకవేళ పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఏవిందో నేనైనా ఎలాంటి సమస్యల మధ్యలో నిలబడుతున్నప్పుడు మనుషులు బ్లేమ్ చేస్తున్నా, హేళన చేసుకుంటున్నా, అవమానపరుస్తున్నా,
నిన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో కొత్త న్యూస్ వచ్చేంత వరకు ఆ న్యూస్ లీడర్లో కూడా చూడండి, దాన్నే వేస్తూ ఉంటాడు. వేసిందే వేసి, చెప్పిందే చెప్పి కొత్తది రాగానే మనం పట్టుకుంటారు, దాన్ని పట్టుకుంటారు. కొత్త వదిలిపోవాలి, పాత వదిలిపోవాలి, కొత్త రావాలి. అప్పుడు దాకా వీళ్ళ నోట్లే ఉంటుంది. అదనమాట. ఈ దినం నీ సమస్య కారణమైనటువంటి పరిస్థితి ఏదైనా సరే, నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా నా ఆత్మీయ జీవితంలో సమస్తం పొందుకుంటకు నా దేవుడు హస్తం చాపడు పైకి లేవనెత్తడకు ఆమేన్. రెండవ విషయాన్ని పరిచయం చేస్తున్నాను. ఆదికాండం 8వ అధ్యాయం 15, 16 వచ్చిన భాగాల్లో మీకు పరిచయం చేస్తున్నారు. దేవుడు ఒక విషాదంలో నుండి మనలను పైకి లేవనెత్తువాడు. దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నారు. నోవాహు, నీవు, నీతో కూడిన భార్యయు, నీ కుమారులు, నీ కోడళ్ళను బయటికి రండి. బయటికి రండి అనే మాట చిన్న మాట కదా, అంటలేం చెప్పి బయటికి రండి. ఇది చాలా కష్టమైనటువంటి సందర్భంలో ప్రయాణం చేస్తున్నారు. నోవాహు యొక్క వయస్సు 7వ అధ్యాయం 11, 12 వచనాల్లో సుమారు ఆయన వయసు అక్కడ చెప్పబడింది 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున అగాధ జలములు ఓటలన్నీ కూడాను ఆ దినమందు ఆకాశ దుమ్ములు విప్పబడ్డాయి. భయంకరమైనటువంటి జల ప్రళయం వస్తా ఉంది. 40 పగల్లో 40 రాత్రుల్లో ప్రచండ వర్షం కురిసింది. ప్రచండ వర్షం అంతసేపు కురిసింది, అంతకాలం కురిసింది. ఇంకొంచెం కిందకు వస్తే ప్రచండ జలముల చేత భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రింద ఉన్న గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయాను. తెలుగు ట్రాన్స్లేట్ సరిగ్గా లేదు అక్కడ. థియాలజీ నేర్చుకోండి. తెలుగు ట్రాన్స్లేట్ ఏ రాయబడిందంటే 16 మూరలకు పర్వతములు మునిగిపోయిన రాయబడింది. కరెక్ట్ కాదు. పర్వతములు మునిగిపోగా 16 ఏమన్నదని మూరలు 15 మూరల ఎత్తు నీళ్లు ప్రచండంగా నిలబడ్డాయి. దేనంత ఎత్తులో 15 మూరలే పర్వతం మునగదు, చిన్న కొండ కూడా మునగదు. పర్వతం మునిగిపోగా అంత ఎత్తు మూరల వాటర్ నిలిచింది. ఇది కరెక్ట్ పదజాలం. ప్రచండమైనటువంటి వర్షం కురిచినప్పుడు గొప్ప పర్వతాలన్నీ కూడా మునిగిపోయాయి. ఇంచుమించు 375 రోజులు 661 సంవత్సరం వయసుకి వెళ్ళినోడితో చెప్తున్నాడు దేవుడు. ప్రళయం భయంకరంగా ఉన్న సమయంలో బయటికి రా. ఒక విషాదకరమైనటువంటి సందర్భంలో దేవుడు చెప్తున్నాడు, నీవు నీ ఇంటి వారు బయటికి రా. ఏ విషయాలను బంధించబడ్డావో, ఏ పరిస్థితులను బంధించాయో, ఏ పరిస్థితులను రాలి నీకు నిలబడి ఉన్నావో, చూడాలనుకున్నావు చూడలేకపోతున్నావో, అందాలనుకుని అందలేకపోతున్నాయో, దరి చేరాలనుకుని చేరలేకపోతున్నావో, దగ్గరగా కనబడతాయి దూరంగా నిలబడుతున్నావో, ఏ పరిస్థితి మధ్య నిలబడుతున్నావో, నా దేవుడు నిన్ను చేయబట్టి నడిపించాలనుకుంటున్నాడు. పైకి లేవనెత్తుడకై నువ్వు ఏ విషాదంలో ఉన్నా కూడాను ఆయన నిన్ను వెలుపలికి నడిపించగల దేవుడు, సమర్థుడు. ఆమేన్. దేవుడు పైకి లేవనెత్తగలవాడు. నీ విషాదములో నుండి 40 పగలు 40 రాత్రులకి వర్షం ప్రచండంగా కురిస్తే 375 రోజులు అతను అదే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తూ ఎలా ఉందో తెలియదు వెలుపట. ఇట్స్ ఎ గ్రేట్ ప్రాబ్లం. 4-5 రోజులు ఫ్లడ్ లో ఉంటేనే మనిషి యొక్క కష్టాలు ఆవరణాతీతం. చాలా కష్టం. ఉన్నటువంటిది ఏదో ఏర్పాటు చేసిన ఫుడ్ ఏదో దాని వరకు మనం తీసుకోవాలి. తర్వాత ఏమైందో అర్థం కాని పరిస్థితి. నీ చుట్టూ కూడా నష్టం ఏర్పడింది. జాగ్రత్త వినండి. ఇప్పుడు నీ చుట్టూ నష్టం కలిగింది. అంత నష్టమే.
అంత నష్టమే. ఎటు చూసినా హోప్లెస్. ఎప్పుడు ఏదో ఒక నష్టం అనేది అది భారీగా జరుగుతూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు వాక్యం ఎనిమిది చెప్తుంది. విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తొదమటకు కనపరచవాలని అపేక్షించుచున్నాను. ఆమేన్. ప్రతి వారు కూడాను ఏం చేయాలి? మీ నిరీక్షణ పరిపూర్ణం చెందు నిమిత్తం విశ్వాసం చేత తుదమట్టుకు కూడాను దాన్ని అపేక్షించి నడిపించబడాలి. అరే అయిపోయింది, ఈ గేమ్ లేదు, అరే అయిపోయింది, క్లోజ్, మనం ఇంకా క్లోజ్ అయిపోయింది. నో, అయితే అయిని చుట్టూ సమస్యలు, ఒక నష్టమేపడి నష్టం జరగని, ఎంత జరిగిన అందులో నుంచి తలదనేటట్లుగా దేవుడు నిన్ను నన్ను ఆయన పైకి లేవనెత్తువాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో 1-4 వచనాలు చూడండి. దేవుడు చేస్తున్నాడు ఒక పని. భూమి మీద ఒక వాయువును ఆయన విసిరినట్లు చేయగా నీళ్లు తగ్గిపోయాను, ఆకాశ తూములన్నీ కూడా మోయబడిపోయాయి. ఆకాశం నుండి కురిచినటువంటి వర్షం నిలిచిపోయింది. నా దేవుడు నా కొరకు నీ కొరకు పరిస్థితులను మార్చివేయగలవాడు. జరిగింది, జరగని. అందులో నిన్ను ప్రయాణం చేపిస్తున్నాడు, అందులో నిన్ను క్షేమంగా ప్రయాణం చేపిస్తున్నాడు. చుట్టూ నష్టం కలుగుతుంది, కలగని, అందులో నిన్ను నడిపిస్తున్నాడు. ఆయనను నీ కొరకు ఆయన పరిస్థితులను మార్చి నిన్ను వెలుపడికి తీసుకురాడుకు శక్తిమంతుడు ఆయన. ఆమేన్ అంటే చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. మూడో విషయాన్ని మీకు పరిచయం చేసి ముగిస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. శిష్యుల యొద్ద నుండి యేసు మోకాల్లోని తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే తొలగించు, ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించిన గాక అని ప్రార్థించను. ఆమేన్. God will bring you up from great trauma. దేవుడు గాయాలలో నుండి ఆయన పైకి లేవనెత్తుతాడు. ఇంత జరుగుతూ ఉంది. ఆయన చుట్టూ ఆయన పట్టుకొని ఆయన హింసించేటువంటి వారు ఉన్నారు. ఆయన ముందు ఇక మరణం నిలబడి ఉంది. నీ చిత్తానికి నన్ను అప్పగించుకుంటున్నాను, నీ చిత్తం సిద్ధించిన గాక. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుండగా ఆకాశం తెరవబడింది. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన ప్రార్థన చేయటకు కొండ దగ్గరికి వెళ్ళాడని, ఆయన రాత్రి అంతా కూడా నా ప్రార్థన గడిపాడని తెలియజేస్తబడుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దేవుని వాక్యం ఇది తెలియజేస్తా ఉంది. ఆయన పెందలక్కడనే లేచి ఆయన ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు ప్రార్థించడానికి బయలుదేరి వెళ్ళాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 15-16 వచన భాగాలు. ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోకి వెళ్ళెను. ఆయన ప్రార్థించడమే కాదు, ప్రార్థించిన తర్వాత ఆయన బోధించడం నేర్పించాడు. బోధించడం ప్రార్థించిన తర్వాత బోధించడం. బైబిల్ లేఖనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా కూడాను నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులు వేసి నీ రహస్యం ముందు నా తండ్రికి ప్రార్థన చేయొచ్చు. అప్పుడు ఆయన రహస్యం ముందు నీ తండ్రి నిన్ను చూచి నీకు ప్రతిఫలాన్ని ఆయన కలగజేస్తాడు, అందిస్తాడని తెలియచేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించి వారి కొరకు మీరేం చేయాలి?
ప్రార్థించండి. మత్తయి సువార్త 8:38 కొంత వరకు దేవుని తెలియజేస్తున్నాడు. కోత చాలా భయంకరంగా ఉంది, పనివారు కావాలి. సేవకు కొరకు మీరేం చేయాలి? ప్రార్థించండి. ప్రేయర్ రిక్వెస్ట్ అంటే కేవలం సమస్యలో ఉన్నటువంటి ఆ సమస్య కొరకు ఎత్తి పట్టుకుని ప్రార్థించడమే కాదు, పనివారి కొరకు ప్రార్థించండి. పనివారు లేవనెత్తబడాలి, సంఘంలో లేవనెత్తబడాలి, సంఘాలలో లేవనెత్తబడాలి. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొదువైపోతున్నారు. దాని కొరకు సంఘం ఏం చేయాలి? ప్రార్థించాలి. అంతేగాని ఊసులు చెప్పుకోవడానికి కాదు దేవుడు ఇచ్చిన సమయం నీకు. మత్తయి సువార్త 17:18-21 వాక్యం అంటుంది, యేసు దయ్యమును గద్దిస్తే అది వదిలిపోయింది. తర్వాత శిష్యులను ఆయన చెప్తున్న మేము స్వస్థపరచలేకపోయాం, ఇది ఎలా సాధ్యం? అల్పవిషమైన విశ్వాసం కలిగిన వారులారా, విశ్వాసం మీకు కలలేదు, ముందు ఆ విశ్వాసాన్ని పొందుకోండి, ప్రార్థించండి. మత్తయి సువార్త 19:13 యేసు చిన్నపిల్లల మీద కూడా ఆయన చేతులు ఆయన ప్రార్థించెను, వారిని ఆటంకపరచలేదు, ఆయన ప్రార్థించెను. యోహాను సువార్త 17:20 వాక్యం అంటుంది, వాక్యం వల్ల నా యందు విశ్వసించి వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కలిసి ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ ఐక్యత కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. మీలోనేమో ఎకిలాశాలు ఎక్కువ ఉన్నాయి, దాన్ని తొలగించాలని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం వీరికి తెలియజేస్తా ఉంది. యోహాను సువార్త 17:9 శిష్యుల కొరకు ఆయన ప్రార్థించెను. లోకా సువార్త 22:31-32 పేతురు కొరకు యేసు ప్రభువారు ప్రార్థించెను. ఎంత నష్టం కలిగించిన ఆయన ఎవరో నాకు తెలియదన్నా, అరే నాకు తెలియదు అంటున్నాడు, ఆయన చాటుకోలేదు ముఖాన్ని. ఆయన తను ప్రేమించి అతని కొరకు ప్రార్థించాడు. ఇదంతా ప్రతిదినము జరుగుతున్నటువంటి విషయం. మార్కు సువార్త 14:32-33 గమనించండి. యేసు ప్రభువారు గెత్సెమనేటువంటి తోటలో ఆయన మిగుల వ్యాకులతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. లూకా సువార్త డాక్టర్ లూకా తెలియజేస్తుడు ఎలా ఉందంటే, లూకా 22:44 భాగంలో ఆయన వేదన పడి మరింత ఆతరంగా టైం లేదు, నో టైం అయిపోతుంది, ఇక సమయం లేదు, ఏం చెప్పాలని చెప్పేశాడు, ఎలా ఉండాలని నేర్పించాడు, ఏం చేయాలో భూమి మీద చూపించాడు. ఇక సమయం లేదు, ఇక కొద్ది నిమిషాల్లో ఇక ఆయన వెళ్ళాల్సిన పని తండ్రి యొక్క చిత్తం చేయడానికి కొద్ది నిమిషాలు ఉన్నాయి. ఆ సమయాన్ని వ్యర్థపరచుకోలేదు. ఆ సమయం అంతా కూడా ఆయన వేగిరపడుతూ ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులుగా మారిపోయాయి. ఆయన హృదయం ఆత్రపడుతుంది, ప్రార్థించాలి. ఈ సమయం ఉంది, ప్రార్థించాలి. ఈ పరిస్థితులు మార్చబడడానికి ప్రార్థించాలి. కుటుంబాల్లో సమస్యల విషయమై ప్రార్థించాలి. సేవకుల విషయమై ప్రార్థించాలి. సమాజంలో సేవకుల కొరకు ప్రార్థించాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు దేవుని పరిచయం చేయటకు లేవనెత్తబడి ప్రార్థించాలి. ఎవరైతే కీడు చేశారో మేలు కొరకు ప్రార్థించాలి. ప్రార్థించడమే ఆతృత. గాయమైపోయింది, ఓ ప్రక్కన గాయాలు చేసడానికి సిద్ధంగా ఉన్నారు మరికొంతమంది. శరీరం గాయం చేయడానికి మరికొంతమంది ఆయనతో ఉన్నటువంటి వారు ఆయన ఎవరో తెలియదనే విషయం తెలుసు. హృదయం ఓ ప్రక్కన మానసికంగా కృంగుతుంది, ఓ ప్రక్కన శరీరం గాయం చేసేటువంటి వారు ఎదురుగా నిలబడుతున్న సమయం. అయినా సమయం ఎంత సమయమా ఉంది, అయ్యో నేనేం చేయాలి అనుకోలేదు. ఏం చేయాలి? సమయం చేయాల్సిన సమయం దేవుని దగ్గర ప్రార్థించడం. ఇది సాధారణ దుఃఖం కాదు, ఇది మరణకరమైన దుఃఖం, ఇది వేదనకరమైన దుఃఖం. మరణం ముందు నిలబెట్టుకొని దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నటువంటి సమయం ఇది. మార్కు సువార్త 14:34 నా ప్రాణం మరణమగునంతగా దుఃఖముతో మునిగిపోయాను, మీరు ఇక్కడ ఉండి మెలుగుగా ఉండని వారితో మెలుగుగా ఉండని చెప్పి ఒక గడి అయినా ప్రార్థించండి. మెలుగుగా ఉండండి ప్లీజ్, జాగ్రత్తగా ఉండండి. అపవాది చాలా చొచ్చుకుపోతున్నాడు, చాలా వేగంగా ఉంది. చీకటేశ్వరుల కార్యాలు వీధుల్లోనూ మరణము కిటికీలెక్కుతా ఉంది, చాలా వేగంగా ఉంది. మీ పిల్లల కొరకు ప్రార్థించండి, ఎవరి పిల్లల కొరకు ప్రార్థించండి. ముందు నువ్వు చేయాల్సిన పని అది.
నువ్వు చెప్పావు నీ మాట ఇంటలేదా? చేయి ప్రేయర్. దేవుని చెప్పు, ముందు దేవునితో మాట్లాడు, దేవునితో సంభాషించు. సమయాన్ని ఎందుకు వ్యర్థపరచుకుంటున్నావు? కొన్నిసార్లు శ్రమల మధ్యలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు ప్రక్కనే ఉన్నటువంటి మనకి ఎప్పుడు కూడా ఏం చేయడం రాదు, ప్రార్థించడానికి మనసు రాదు. ముందు మన సబ్జెక్ట్ అంతా అందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడతాం, లేదా అవతల సబ్జెక్ట్ అంతా చెప్పుకోవడానికి ఇష్టపడతాం. ఏం చేయలేకపోతుందో, ఎక్కడ రాంగ్ జరుగుతుంది, ఎక్కడ ఏం చేయాలి, ఒకరికి వీళ్ళకి చెప్పుకునే ప్రయోజనం లేదు. చేయాల్సిన సమయం చేదాటింది. ఇప్పుడు నువ్వు చేయి దాటక మునిపోయినా, చేయి దాటినా, నీకు సమయం ఉన్నా, సమయం అయిపోతూ ముగింపు దశలో ఉంటున్నా, నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుడు నేర్పిస్తున్నాడు. ఏం చేయాలి? ప్రార్థించేది. నీ కొరకు ప్రార్థించేటికి ఎవరు సపోర్ట్ రావట్లేదా? చూడు, చిన్న విషయం, ఎవరు సపోర్ట్ రావట్లేదా? నీ సమస్యలకు ఎవరు సపోర్ట్ లేరా? మేము ఉన్నాం, ప్రార్థన చేస్తాం, మేము మీ కొరకు వస్తామని. నా దేవుడు నాకంటే ముందు, నా దేవుడు నా సమస్య కొరకు నాకంటే ముందు ఆయన ప్రార్థన చేశాడు, ఆతరితో పడి ప్రార్థన చేశాడు. గట్టిగా చెప్పండి. ప్రార్థన చేసి ముగించి ఏం చేయాలో, నేను విడుదల పొందడానికి భూమి మీద ఏం చేయాలో, ఒక దినం ఈ శరీరం అనేది మన్నైనది మట్టిలోకి పోతుంది, ఆత్మ దయచేసిన దేవుని దగ్గర పోతుంది. ఏమి చేయాలో అది చేసి ముగించి వెళ్ళాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణము జీవింప చేయుటకు ఆయన దీన మనసు కలిగి వారి ఆయన నిలిచి ఉన్నాడు. శిష్యుల కొరకు ఆయన ప్రార్థించాడు, కానీ శిష్యులు ఎవరు ప్రార్థించలేదు ఆయన కొరకు. అనుదినం ఆయన అందరి కొరకు ప్రార్థించాడు, ఎవరు ఆయన కొరకు నిలబడలేదు. ఈ దినం నీకు కలిగిన నష్టం, నీకు కలిగిన గాయం, నీకు కలిగిన గాయాలలో నుండి నీకు కలుగుతున్నటువంటి పరిస్థితులు చాలా దుఃఖమయంగా మారుండొచ్చు. ఎవరు నన్ను పైకి లేవనెత్తాడు ఇందులో నుంచి? ఆర్థికంగా 10 రూపాయలు ఇస్తే సరిపోదు, ఆత్మీయంగా నిలబట్టేవాడు ఎవడు? నిన్ను పైకి లేవనెత్తేవాడు యేసు. యేసు మాత్రమే నీ కలిగినటువంటి మనుషులందరినీ చుట్టూ గాయాలు చేస్తున్న నిన్ను బ్రతికించి నిలబెట్టగలిగినవాడు. ఆయన మాట గాయాన్ని కట్టి ఆయన మాట, దేవుని వాక్యం, అది జీవపు డంబముగా కాకుండా నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి, దేవుణ్ణి నువ్వు దేవుని బట్టి అతిశయించేవాడిగా, అతిశయించే వ్యక్తిగా నేను ఆయన చేసి నడిపించగలను. వాక్యం అంటుంది, ఇలా చదువుకున్న యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదువు. సరే. మహోన్నతుడును పరిశుద్ధుడును ఇలాగ తెలియజేస్తున్నాడు. చూడండి అందరు కూడా 57వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచన భాగం చదవండి. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణాన్ని తిరిగి మరలా బ్రతికించుటకు, ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. ఆమేన్. ఎవరి దగ్గర నివసించేది చెప్పాలి? తగ్గింపగలిగినటువంటి వాని దగ్గర, హెచ్చింపగలిగిన వాని దగ్గర కాదు, తగ్గింపగలిగిన వాని దగ్గర నేను నివాసం ఉంటుంది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు అనేక రీతిలో నీతో మాట్లాడి గాయపరిచిన, నీ చుట్టూ నష్టం కలిగే విధంగా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నా, నీ చుట్టూ ఒకవేళ నీ ముందర నీకు లోపల మానసికంగా శారీరక గాయమైపోతున్నా, గాయాలలో నుండి ఆయన ఉజ్జీవింపచేసి నిన్ను బ్రతికించగల దేవుడు. ఆమేన్. అందుకే భూమి మీదకైనా అరదించి ఆయన మనందరి కొరకు రక్తం కాచి చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు మన నీతిమంతులుగా చేసి ఉన్నాడు. కనుక వాక్యం అంటుంది, ఆయన మరలా మనలను పైకి లేవనెత్తువాడు. ప్రార్థన చేద్దాం. నెరవేర్చుడయే
నశించక నా జీవితం నశించక కాపాడువాడా నా కాపరి కాపాడువాడా నా కాపరి యేసయ్యా నీ కదా నా ముందు నిలిపేను యేసయ్యా నీ కదా నా ముందు నిలిపేను యేసయ్యా నీ కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా చేతులు పైకెత్తి నడుదమా నిలిపేను నా కొరకు అన్నీయు చేయువాడా చేసి ముగించువాడా నా కొరకు అన్నీయు చేయువాడా చేసి ముగించువాడా నా బరువు నా బాధ్యత యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేదను. ఏ పరిస్థితి ఎలాంటి సమస్యలు నా ముందర నుండి చూపించాలి. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాలం ఈ రీతిగా నీ సన్నిధిలో మేము చేరి ప్రార్థించటకు, సరిచేయబడకు, బుద్ధి చెప్పుటకు, కీర్తనలు పద్యములతో మీరు ఆకడ వచ్చే పర్యాంత వరకు మీ హెచ్చరిక చెప్పున మేము జరిగించటకు కృపదయ చేసినందుకు కొరకు ఇస్తుంది. తిరిగి ఉద్యమం చేయండి. నలిగిపోతున్న హృదయం తెప్పరిలా చేయండి. దుఃఖం సంతోషంగా మార్చు. ఏ వేదన దగ్గరికి వచ్చారు, ఏ దుఃఖం దగ్గరికి వచ్చారు, ఏ సమస్య దగ్గరికి వచ్చారు, ఏ పరిస్థితుల్ని బిడ్డలను ఎవరికి చెప్పుకోలేని వేదన, ఎవరికి చెప్పుకోలేని మనోదుఃఖం, ఎవరు నాకంటూ ఎవరు నా పక్క నిలబడలేదు, నా అనుకున్నటువంటి వారి వల్ల నిందలు పడుతున్నామని, అందరూ బాగున్నారు, మా కుటుంబం ఇలా బలహీనమైందని నీ బిడ్డలు ఎవరు ఏ వ్యక్తిగత అనుభవాన్ని వచ్చారు. ప్రస్ఫుటంగా మీరు మాతో మాట్లాడింది కొందనాలు, ఆదరించింది కొందనాలు. వినయం కలిగిన వారి మధ్యలో మేము నివసించే దేవుడయ్యా, అంత ముగించబడిపోయి సమయం ఇంకా లేనుకున్నప్పటికీ ఆతురగా మా కొరకు ప్రార్థించి మేమందరం కాపాడబడాలని, రెండవ మరణం నుంచి కాపాడబడాలని కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి దేవుడు వచ్చింది. ఇంతగా ఎవరి ప్రేమ మేము చూడలేకపోయాం. లోకల్ ఎవరి దగ్గర క్షమించు. నూతనమైన అనుభవం, ఒక స్వారూప్యులకు మేము నిలబడుతుంది, కట్టబడుతుంది. మీ కృపాక్షేమాలు సంఘం అనుభవిస్తూ నేను ఆఖరికి సిద్ధపడ్డ సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.